అంగన్వాడీల ఐక్యత, అంగన్వాడీల ఐక్యత, సిఐటియు సిఐటియు జిందాబాద్ జిందాబాద్ సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్ రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, రద్దు చేయాలి, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను. రద్దు చేయాలి, సిఐటియు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి, అంగన్వాడీ ఉద్యోగుల ఐక్యత. వర్ధిల్లాలి. అంగన్వాడీల ఐక్యత, అంగన్వాడీల ఐక్యత, సిఐటియు సిఐటియు జిందాబాద్ జిందాబాద్ సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్ రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, రద్దు చేయాలి, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను. రద్దు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ ఉపసంహరించుకోవాలి ఉపాధి హామీ చట్ట సవరణను, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను వెంటనే, 4 లేబర్ కోడ్లను వెంటనే. ఉద్యోగ భద్రత, ఉద్యోగ భద్రత, సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, అమలు కనీస వేతనాలు, కనీస వేతనాలు, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, అమలు జరపాలి. కార్మిక చట్టాలను, కార్మిక చట్టాలను, కార్మిక చట్టాలను. సిఐటియు సిఐటియు జిందాబాద్ 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 జిందాబాద్. ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు ఏదైతే కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్చి 4 లేబర్ కోడ్లుగా తీసుకురావటం జరిగిందో, వీటి మూలంగా కార్మికులకి కనీస వేతనాలు అమలు జరగక, 8 గంటల పని అమలు జరగక, ఏ రకమైనటువంటి కార్మిక హక్కులు ఈరోజు కార్మిక వర్గానికి వర్తించకపోవడంతో పాటు ఈరోజు అంగన్వాడీ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి 75 సంవత్సరాల నుంచి ఈ స్కీమ్ నడుస్తున్నప్పటికీ కనీస వేతనాలు ఇవ్వకుండా, ఉద్యోగ భద్రత కల్పించకుండా, కార్మిక చట్టాలు ఏవి వర్తింపచేయకుండా ఈరోజు వెట్టి చాకిరి చేయించుకుంటా ఉన్నారు. ఈ విధానాల్ని నిరసిస్తూ అట్లాగే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే గ్రామీణ పేదలకి ఉపాధి హామీ చట్టం ఉందో, ఈ ఉపాధి హామీ చట్ట సవరణ చేయటం మూలంగా పేదలు మరింత పేదరికంలోకి నెట్టబడతారు. ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని, అట్లాగే ఈరోజు విద్యుత్ రంగ సంస్కరణల్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, అట్లాగే ఈరోజు ఏదైతే రైతాంగానికి ఇచ్చేటువంటి సబ్సిడీ విధానాన్ని కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టే పద్ధతుల్లో చట్టం చేయటం జరిగింది, దాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కార్మిక సంఘాల సమ్మెలో భాగంగా భీమ్గల్ ప్రాంతంలో ఈ సమ్మె నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే తన విధానాల్ని మార్చుకోకపోతే రాబోయే కాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు, ఈ దేశంలో ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీల్ని కలుపుకొని ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. అట్లాగే కార్మికులకు అండగా నిలబడతాం, పేద ప్రజల్ని కాపాడుకుంటాం అనేటువంటిది సిఐటియుగా తెలియజేస్తా ఉన్నాం. ఇచ్చిన పిలుపు మేరకు అంగన్వాడీ టీచర్స్ ఆయలందరము పాల్గొంటున్నాము. ముఖ్యమైన విషయాలు ఏంటంటే, మాకున్న బాధలు ఇప్పటి వరకు కూడా మాకు కనీస వేతనం అనేది లేదు, కార్మికురాలుగా కూడా గుర్తింపు లేదు, ఈఎస్ఐ పెన్షన్ సౌకర్యం కూడా లేదు, చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు కూడా లేవు. ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఈ యొక్క ఉద్యోగంలో కొనసాగుతున్నాం, కానీ ఇప్పటికీ రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తామని చెప్పి రిటైర్మెంట్ చేసి ఇంట్లో కూర్చుండబెట్టిండ్రు. ఇప్పటికి రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు.
ఎలాంటి సౌకర్యం లేదు కాబట్టి తప్పకుండా ఉద్యోగ భద్రత ఇవ్వాలి. కనీస వేతనము 25,000 రూపాయలు ఇవ్వాలా. ఇన్సూరెన్స్ సౌకర్యం ఇవ్వాలా. ఆ యొక్క కుటుంబంలో రిటైర్మెంట్ అయినా చనిపోయినా ఆ యొక్క కుటుంబంలో ఉన్న సభ్యురాలకే ఉద్యోగం కల్పించాలా. మా హక్కులు సాధించుకున్నంత వరకు మేము ఉద్యమం చేపడతామని తెలియజేస్తున్నాం.